లో మామిడి రారాజు ఆహారంలో ఆహా అనిపించే వంటకం బిర్యానీ. దేశంలో ఎక్కువ మంది తింటున్న ఫుడ్ కూడా బిర్యానీనే. ఓ రకంగా భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్ గా మారింది. ఏదైనా పని మీద ఊరు నుంచి హైదరాబాద్కి వస్తే ఇతర రాష్ట్రాలు బయట దేశాల నుంచి మన సిటీకి వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్ దమ్ బిర్యానీని ఓ పట్టుపట్టాల్సిందే. ఇక హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక హోటల్ నుంచి బిర్యానీ లాగించేస్తూ ఉంటారు. మన హైదరాబాద్ బిర్యానీకి దునియానే ఫిదా అవుతోంది. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే బిర్యానీ అనే మాట వస్తే చాలు నోట్లో నీళ్లూరుతాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఏదో ఒక హోటల్ కు వెళ్లి బిర్యానీ హాంఫర్ట్ అనిపిస్తే తప్ప మనసుకు రిలాక్సేషన్ ఉండదు. అందుకు కారణం ఒక్కటే, హైదరాబాద్ బిర్యానీ టేస్ట్. మనసును మైమరిపించే రుచి, ఆహా అంటూ ఆస్వాదించే వాసన, తృప్తినిచ్చే ఫుడ్ గా బిర్యానీని ఇష్టపడి తినని వారు ఉండరు. క్రికెటర్లు ధోనీ నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే కోహ్లీ వరకు, రాహుల్ గాంధీ నుంచి అమెరికా అగ్రనేతల వరకు హైదరాబాద్ బిర్యానీ అంటే అందరూ ఫిదా అవుతారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడిగితే టక్కున హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేస్తారు. మాటల్లోనే కాదు, ఎప్పుడైనా మన నగరానికి వస్తే బిర్యానీని టేస్ట్ చేయకుండా వెళ్లరు. అందుకే హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ దునియాలోనే రారాజుగా నిలుస్తూ వస్తోంది. చిన్నపిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరినీ మన హైదరాబాదీ బిర్యానీ ఫిదా చేస్తుంది. హైదరాబాద్ బిర్యానీ కథ ఇప్పటిది కాదు. నిజాం కాలం కంటే ముందు నుంచే హైదరాబాద్ బిర్యానీకి పెద్ద కహానీనే ఉంది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టిందంటున్నారు ఎక్స్పర్ట్స్. బిరింజ్ అంటే రైస్ అని అర్థమట. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిర్యానీ అంటే తెగ ఇష్టపడేవారట. మొఘలుల కాలంలో యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం బిర్యానీ వండి పెట్టేవారని చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ బిర్యానీ ట్రెండింగ్ లో ఉంటూనే వస్తోంది. హైదరాబాదీ బిర్యానీ అంటే హైదరాబాద్ లోనే ఫేమస్ కాదు, మొత్తం దునియాలో టేస్టీ ఫుడ్. అందుకే వరల్డ్ వైడ్ గా చెప్పుకోదగ్గ వంటకాల్లో 6వ స్థానం దక్కించుకుంది. ఇతర దేశాల నుంచి వచ్చే గెస్ట్లు, టూరిస్టులు, స్పోర్ట్స్ ప్లేయర్లు ఎవరికైనా హైదరాబాద్ బిర్యానీ తింటే నాలుక నాట్యమాడాల్సిందే.